హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మగ్గం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మనం నెక్ విడ్త్ 2.5 మెజర్మెంట్ చేసుకొని ఎక్కువ ఉన్న క్లాత్ను నేను ఎట్లా స్టిచ్ చేసుకున్నానో అట్లా కొంచెం కొంచెం స్టిచ్ చేసుకోవాలండి. మనం షోల్డర్ అట్నే పెట్టినాం అనుకో షోల్డర్ అనేది మనకు జారిపోతుంది. జారిపోకుండా ఉండాలంటే మనం వర్క్ బ్లౌజులు కంప్యూటర్ వర్క్ అయినా మగ్గమైనా మనం అలా కుట్టు పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. మనము లైనింగ్ క్లాత్ కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ అనేది ఎక్కువ వచ్చిన పార్ట్ అట్లా పెట్టి కుట్టు పెట్టి కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా పెట్టాను. ఇది లైనింగ్లు కొందరు మంచిగా తెచ్చుకోరు. ఈ మగ్గమైనా కంప్యూటర్ అయినా కొంచెం స్టిఫ్నెస్ నీట్గా రావడం కోసం క్యాన్వాస్ అతికిచ్చానండి. చూడండి బ్యాక్ పార్ట్కు, ఫ్రంట్ పార్ట్కు, హ్యాండ్స్కి అది వేస్తే కొంచెం డిజైన్ అనేది మంచిగా నీట్గా కనబడుతుంది. ముడతలు కొందరు వర్క్ నీట్గా వేయకున్నా కానీ ముడతలు రాకుండా స్టిఫ్నెస్గా మంచిగా ఉంటుందండి. చూడండి నేను ఎట్లా నెమ్మదిగా ఎట్లా కుడుతున్నానో, నేను పాదం చేంజ్ చేయలేదు. అదే పాదంతో సైడ్ నుంచి మెల్లమెల్లగా కుట్టుకుంటూ వచ్చినానండి. చూడండి క్యాన్వాస్ వేసుకుంటే నీట్గా స్టిఫ్నెస్ మంచిగా ఉండి మంచిగా వస్తుంది. కుట్టుడు అయిపోయిన తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసి ఉల్టా తిప్పి కరెక్ట్ కడకు వర్క్ పక్క పంట వచ్చిందా లేదా చూసుకోవాలి. ఒకసారి రాలేదనుకోండి ఇంకొకసారి మళ్ళీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు వచ్చేసిందండి. చిన్న కత్తెరకాట్లు చిన్న కట్స్ పెట్టేసుకొని దాన్ని ఉల్టా తిప్పేసుకోవాలండి. ఇది నేను ఎట్లా పెట్టినో అట్లా మనం బయట సైడ్ ఖర్చు పెట్టేసుకొని దాని మీద ఒక కుట్టేసుకోవాలండి. చూడండి అలా కుట్టు పెట్టేసి మొత్తం నీట్గా కుట్టుకోవాలండి. పూసలు కొంచెం అడ్డం వస్తాయి, నెమ్మదిగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఉల్టా తిప్పేసరికి అది ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇక దాని పక్క నుంచి మనకు ఎక్కడ మనకు సూది దారం మంచిగా వీలు ఉంటుందో అక్కడ మనం పెట్టేసుకొని చిన్నగా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఆ మధ్యలో ఒక హాఫ్ ఇంచు గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేసుకుంటే ఇంకా నీట్గా సరిపోతుంది. చూడండి నేను ఎట్లా వేస్తున్నాను. దాన్ని పక్కకే రావాలంటే రాదండి, పూసలు ఉంటాయి కాబట్టి మనకు సూదులు ఇరిగిపోతాయి. ఎక్కడ వీలున్న కాడ అక్కడ సైడ్కు జరుపుకుంటా నెమ్మదిగా ఇలా వేసుకోవాలండి. చూడండి వేసుకున్న తర్వాత నాకు బ్లౌజు నీట్గా కుట్టేసిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. మనం కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా నెక్ జారిపోకుండా నెక్ సైజు కరెక్ట్ తీసుకొని అట్లా కుట్టు పెట్టేసుకొని కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి. మీకు నా వీడియో నచ్చినట్లే ఏదుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.